వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. శాలపల్లి లక్ష్మీ తండాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఆవేదన. మహబూబాబాద్ జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో తాగునీటి సమస్య. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యం, డీజీపీకి టీడీపీ విజ్ఞప్తి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉచిత ఎస్ఐఆర్ ఫారం ఫిల్లింగ్ క్యాంప్. జిన్నారం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్. వరంగల్ జిల్లా వేలేరు మండలం శాలపల్లి లక్ష్మీ తండాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ 5వ వార్డు సభ్యుడు గుగులో జయంత్ తన కొత్త ఇంటి గృహప్రవేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరిని స్వయంగా ఆహ్వానించినప్పటికీ ఆయన రాలేదని జయంత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేసిన తనలాంటి కార్యకర్తను పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే తాను ప్రత్యేకంగా ఆహ్వానించినప్పటికీ ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని, దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానని జయంత్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే సాధారణ కార్యకర్తలకు కూడా నాయకులు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది. కార్యకర్తల మనోభావాలను పార్టీ నాయకత్వం పరిగణలోకి తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. గృహప్రవేశం ఉన్నదని చెప్తే నాకు సర్పంచ్ ద్వారా తెలిస్తే ఆయన నైట్ పూట వచ్చి బిడ్డ నీ ఇల్లు గృహప్రవేశం చేపిద్దాం సార్ కడియం శ్రీహరి సార్ తోటి అని చెప్తే నేను అన్నీ రెడీ చేసుకున్నాను. అన్నీ రెడీ చేసుకుంటే ఆయన వస్తాడు చేస్తాడు అంటే నేను ఫ్లెక్సీలు కొట్టించుకొని ఈ పువ్వులు తెచ్చుకొని రాత్రి 12 గంటల వరకు పువ్వులు తెచ్చుకున్నా. నేను ప్లాస్టిక్ పువ్వులు వాడదాం అనేటాళ్ళకి సర్పంచ్ ఉండి నువ్వు సార్ దగ్గర వచ్చినవని అన్నీ చేసినవని ఉన్నంతలో అయినా కూడా కొన్ని పువ్వులు తెచ్చుకొని చేస్తే మంచిదని చెప్పిండు సర్పంచ్ గారు. ఆయన కోప్పడంగా నేను పోయి అదే రాత్రి 12 గంట వరకు పోయి వరంగల్ పోయి పువ్వులు తెచ్చుకున్నా అన్నీ చేసుకున్నా, ఫ్లెక్సీలు కట్టుకున్నా. పొద్దుగాల లేసుడితోటే 8 అయ్యేదాకా ఫ్లెక్సీలు కట్టుకున్నా. సార్ వస్తాడు అనగానే 8 గంటల వరకు నేను సార్ దగ్గరికి వెళ్ళిపోయినాను. సారు శాలపల్లిలో మీటింగ్ అయిపోయింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత లక్ష్మీతండకి వస్తానగానే జయంత్ మీ ఇంటికాడికి వస్తారంటే రాలేదు. లక్ష్మీతండలో దిగి డైరెక్ట్ అప్పుడు బీఆర్ఎస్ నాయకుల ఉండేటోళ్ళ ఇళ్ళకు రిబ్బన్ కటింగ్ అయింది. నాది లాస్ట్కు అవుతుంది అనుకున్నాం. లాస్ట్కు అవుతుంది అనగానే లాస్ట్కు చేస్తాడు జయంత్ పోతాడు, సార్ పోతాడట రాండి అని పోలీసు వాళ్ళు చెప్తే మేము అడిగి వెళ్ళాము. అడిగి వెళ్తే ఆడ నుండి సార్ రాడట, మరి ఎట్లా నీకు జయంత్, మరి నువ్వు పోయి చేసుకోపో తొందరగా వస్తాడు రిబ్బన్ కట్ చేస్తాడు అని పోలీసు వాళ్ళు చెప్తే నేను పోయి ఆడ పోతరమైన సతీష్ అనేటైనా తీసుకొని మరి ఏమేమి కావాలి అంటే అన్నీ తీసుకొచ్చి చేసిన తర్వాత సారు మళ్ళీ వత్తలేడురా జయంత్ అంటే నేను మళ్ళీ సర్పంచ్ గారు ఫోన్ చేస్తే నేను అడిగి పోయి డైరెక్ట్ కడియం శ్రీహరి సార్ని కలిసాను. కడియం శ్రీహరి సార్ని కలిస్తే సార్ నాదే సార్ ఇల్లు, నేను వార్డు మెంబర్ని, 5వ వార్డు మెంబర్ని, మీ క్యాబిన్కి నేను 100 సార్లు వచ్చినా సార్ అని చెప్పిన తర్వాత కూడా నేను రాను భయ్, నాకేమో పని ఉన్నది, నేను ఊకే తిరగలేను అంటే నేను ఒక కాంగ్రెస్ అభినేత, నేను కాంగ్రెస్లో తిరిగి నేను నా కొడుకు చనిపోయినా కూడా నీ బిడ్డ గురించి ఎమ్మెల్సీ ఓట్లకు నేను తిరిగిన. నా కొడుకు సొంత కొడుకు 2 ఏళ్ల బాలుడు చచ్చిపోయినా కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు రాలే. అయినా కూడా నేను పార్టీలో తిరిగి ఫ్లెక్సీలు పంచుకుంటా, అన్నీ చేసుకుంటా. తండలో ఎవ్వరు రాకపోతే, లక్ష్మీ తండల ఎవ్వరు రాకపోతే నేను అన్నీ చేసి తిరిగిన. బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు మా అయ్య బీఆర్ఎస్ పార్టీ, నేనేమో కాంగ్రెస్ పార్టీ. మా అయ్యకు 200 రూపాయల నుండి 200, మా అమ్మకు 200, మా అయ్యకు 200 ఇచ్చిపోయారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నీ కొడుకు ఎట్లా చచ్చిపోయాడు అని కూడా ఒక్కళ్ళు కూడా మందలియడానికి రాలే. అయినా కూడా నేను నీ బిడ్డ గురించి 100 సార్లు తిరిగిన, నీ బిడ్డ గురించి తిరిగిన. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో కూడా మొత్తం నేను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నేను నా సొంత పెట్రోల్ ఖర్చులు నా ఇంట్లోకి వెళ్ళి పెట్టుకొని అన్నీ చేసిన. అయినా కూడా నువ్వు నన్ను గుర్తించకుండా నేను అన్నీ ఇప్పుడు పువ్వులు తెచ్చుకొని అన్నీ కట్టుకున్నా సార్. ఒక్కటే నిమిషం వచ్చి రిబ్బన్ కట్ చేయమంటే నాకు వీలు కాదు, నేను చెయ్యా అని ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను వచ్చి
నా కోపంతో నేను ఆ బడికాడ నేను ఫ్లెక్సీలు కట్టుకున్న ఆ ఫ్లెక్సీలు నేను చింపడం జరిగింది. చింపంగానే సర్పంచును ఆయన వెళ్ళిపోయిన తర్వాత సర్పంచును మా ఉప సర్పంచ్ మా గ్రామ ప్రజలందరూ వచ్చి బిడ్డ అట్లా కాదు ఇట్లా కాదు అన్నారు. ఇట్లా కాదమ్మా, అందరికీ నేను ఒక మనిషిని, నేను 100 సార్లు మీ సార్ క్యాబిన్లోకి పోయినా, 100 సార్లు నేను చేసి నేను 100 సార్లు కనబడడానికి ఇంటికే రాకపోతే ఈ సాధారణమైన ప్రజలకు ఎట్లా? నేను ఒక అధికారంగానే వార్డు మెంబర్గానే నేను పిలిచిన, నేను లేకపోతే పిలవకపోతున్నాను కదా, నేను సర్పంచ్ని వద్దన్నా అనగా కూడా నన్ను పాల్గొనమన్నాడు. కొన్నాక మీరు రాకపోతే నాకు ఎట్లా అనిపిస్తుంది? మీరు రాకపోయేటళ్ళకి నేను ఫ్లెక్సీలు చింపుకున్నా, నా ఇంటికాడ ఉన్న ఫ్లెక్సీలు చింపుకున్నా. నాకు అద్దు ఈ కాంగ్రెస్ పాలన అని నేను బీఆర్ఎస్లకు చేరిపోయాను. బీఆర్ఎస్లకు చేరిపోతాను, నువ్వు ఎందుకు పోతావు అని కూడా ఏ కాంగ్రెస్ అధికారి నా దగ్గరికి రాలే, అధికారంగా నన్ను అడగడానికి రాలే. నువ్వు ఎందుకు పోతావు బిడ్డ అని ఇప్పుడు వేలేరోళ్ళు అయినా మన శాలపల్లెలు అయినా సర్పంచ్ అయినా ఎవ్వరు వచ్చి నువ్వు ఎందుకు పోతావు బిడ్డ అని కూడా అడగకపోతే నేను బీఆర్ఎస్లోకి పోయినా. బీఆర్ఎస్ నుండి రాజా సార్ని తీసుకొచ్చిన, డాక్టర్ రాజా సార్ని తీసుకొచ్చి ఇవాళ వచ్చి చూసిపోయిండు. ఆయన వచ్చి చూసిపోయినందుకు మాకు ఎంతో చాలా సంతోషంగా ఉన్నది. మేము చూసినందుకు, ఆయన వచ్చినందుకు మా ఇంటి వాళ్ళు కూడా చాలా మంచిగా అవగాహన చేసిరు, సన్మానం చేసుకున్నాం, అయిపోయింది సార్. ఇంకోసారి ఈ కడియం శ్రీహరిని ఇంకోసారి ఎవ్వరు కూడా ఓట్లు ఇచ్చి గెలిపించుకున్నాడు అనేది అసలే చేయొద్దు. నీళ్ళు అన్నాడు, నీళ్ళు కూడా మాకు రాలే. ఇవాళ మొగుళ్ళ కుంట్లకు నీళ్ళు వస్తాయి ఊరిచ్చిండు. ఇవాళ ఊరిస్తారు తప్పించి ఎవరికి రూపాయి పిల్ల నీళ్ళు రాదు. మా అన్నీ ఎడారులే ఉన్నాయి. అందరికీ జాన్కాపూర్ అటు ముఖాన మొత్తం పొలాలు పడ్డాయి, మా ముఖాన అసలు నీళ్ళే లేవు. ఇప్పుడు నీళ్ళు వస్తాయి, ఏదైనా నీళ్ళు వస్తాయి, మొగుళ్ళ కుంట్లకు వస్తాయి, రాయకుంటకు వస్తాయి అని ఈసారి నుండి నేను చేస్తున్నా అని చెప్తాడు. కానీ అది వాగ్దానం ఇస్తాడు. కానీ ఇప్పటి మందం ఈ 2-3 సంవత్సరాలు అవుతుంది గెలవంగా కూడా ఇప్పటి వరకు నీళ్లు రాలే. మాకు తాగడానికి కూడా నీళ్లు లేకుంటున్నాం. ఈయాటి వరకు సర్పంచ్ కూడా వస్తాడు పోతాడు, ఆయన పని చేస్తాడు, వస్తాడు. అరే నీకు నీళ్ళు కావాలిగా అంటాడు. కొలతలు పెట్టించినాం అన్నయ్యనే, అయినా కూడా మాకు నీళ్లు ఇప్పటి వరకు రాలే, మేము చేయలే. ఇప్పటి వరకు కాలం అసలే అటే పోయింది. ఈయాటి వరకు దయచేసి అంటున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసలే నమ్ముకోవద్దు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఒమ్ము ప్రభుత్వం. ఇవాళ నీకు రేవంత్ రెడ్డి అంటాడు రక్తం, టీఆర్ఎస్ వల్ల రక్తం దానం చేస్తేనే పంటలు వండుతాయి చేస్తాయి అని మాట్లాడతాడు. అయినా కూడా రక్తదానాలు చాలామంది చేస్తారు. సరే మేము చేయలే కావచ్చు, అందరూ మా వాళ్ళు, మా బీఆర్ఎస్ నేతలు, మా సోదరులు అందరూ వచ్చి చేస్తారు. చేసినా కూడా ఇప్పుడు ఎవలకు చుక్క నీళ్ళు లేవు. ఆ ప్రాజెక్టులు అంటారు, ఈ ప్రాజెక్టులు అంటారు, అంత బొంకిచూడు తప్పించి ఇవాటి వరకు ఏ పనులు కాలే, ఏ పనులు చేయలేదు. ఇది వాస్తవం. జై బీఆర్ఎస్. మహబూబాబాద్ జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. నెల రోజులుగా నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తూ పాఠశాల ఆవరణలోనే నిరసనకు దిగారు. నీటి పంపును వెంటనే మరమ్మతు చేయాలని పలుమార్లు పాఠశాల యాజమాన్యాన్ని కోరినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అంతేకాకుండా పంపు మరమ్మతుల కోసం తమ నుంచే డబ్బులు అడుగుతున్నారని కూడా వాపోయారు. ఈ పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినులు పాఠశాల ఆవరణలో ధర్నా నిర్వహించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, వసతి గృహంలో అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని సంబంధించిన అధికారులను డిమాండ్ చేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా విద్యార్థినుల సమస్యలపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. నేను 1 మంత్ నుంచి చెప్తున్నాను. ప్రిన్సిపల్ మేడం ఎలా అంటున్నారంటే మీరే 10 రూపీస్ ఇచ్చిరా కలెక్ట్ చేసి మేము 2 బాత్రూమ్స్ క్లీన్ చేస్తాం, మళ్ళీ 10 రూపీస్ ఇవ్వండి, మళ్ళీ క్లీన్ చేస్తామని అంటున్నారు మేడం. అది న్యాయమా మేడం? చెప్పండి మేడం. పెద్దలు చేస్తారు 2 మంత్స్ అవుతుంది మేడం చెప్పి. మేము 1 మంత్ అయింది మేడం. ఇలా ఫస్ట్ మేడం కాలేజ్ వాళ్ళు 1 మంత్ అవుతుంది కదా మేడం. కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు అందరూ వచ్చారు మేడం.
మేడం మాకు ఏదో ఒక న్యాయం జరగాలి మేడం. మేము 1 month నుంచి మేడం న్యూ జాయినింగ్ చెల్లె వాళ్ళు కూడా వచ్చారు మేడం. ఫస్ట్ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు మేడం. చాలా మంది టీసీ తీసుకొని వెళ్ళిపోయారు మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. తెలంగాణలో పెరుగుతున్న డ్రగ్స్ ముప్పుపై తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. మాదక ద్రవ్యాల నిర్మూలనకు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ సిపి ఆనంద్కు వినతి పత్రం అందజేసింది. యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వం పోలీసు శాఖ సమన్వయంతో కఠిన చర్యలు చేపట్టాలని డీడీపీ నాయకులు కోరారు. నషాముక్త్ తెలంగాణ, సేనో టు డ్రగ్స్ వంటి కార్యక్రమాలు ఆచరణలో ఫలితాలు ఇవ్వాలని, రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, పోలీసు శాఖ, ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు సమిష్టిగా కృషి చేయాలని డీజీపీ తెలంగాణ విజ్ఞప్తి చేసింది. అలాగే డ్రగ్స్ నిర్మూలనలో ప్రభుత్వానికి, పోలీసు శాఖకు తమ పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని అరవింద్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో మరియు తెలంగాణలో జరుగుతున్నటువంటి మాదక ద్రవ్యాల గురించి మనం మాట్లాడడం చాలాసేపు టైం ఇచ్చారు. హాఫ్ అన్ అవర్ వరకు పూర్తి డీటెయిల్గా మాట్లాడడం జరిగింది. ఈ గంజాయిని యాష్ ఆయిల్ గురించి మాట్లాడడం జరిగింది. యాష్ ఆయిల్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ చాక్లెట్స్లో ఇన్పుట్ చేస్తూ ఉన్నారు, సిగరెట్స్లో ఇన్పుట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్కూళ్ళల్లో కూడా చాలా ఎక్కువైపోయింది. తర్వాత కాలేజీలలో మరి యూత్ బాగా చెడిపోతుంది. సినిమా వాళ్ళల్లో కూడా చాలా స్ప్రెడ్ అయింది. సమాజంలో ఇది ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి వ్యవస్థగా మారింది. కాబట్టి వారికి ఒక రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. వారు కూడా చాలా డీటెయిల్గా మేము దాని మీద చాలా క్షుణ్ణంగా స్కూల్స్ మీద కూడా కంట్రోల్ పెట్టబోతూ ఉన్నాం. అంటే ఆ స్కూల్ యాజమాన్యాన్నే బాధ్యతగా చేయదలుచుకుని ఇంతకుముందు లేదు. వాళ్ళు ఒకవేళ ఎవరైనా లొకేట్ అయినా కానీ చర్యలు తీసుకునే విధానం లేదు. ఇప్పుడు మేము ఆ విధానాన్ని అమలుపరుస్తూ ఉన్నాం. ఏదైనా అక్కడ మాకు తెలిసే వరకు లేట్ అవుతుంది కాబట్టి ఆ మేనేజ్మెంటే అబ్జర్వ్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా మాకు చెప్పేటట్టు దాన్ని కంట్రోల్ చేసే విధానంలోకి తీసుకుపోతా ఉన్నాం. ఒకవేళ ఎవరైనా అట్లాంటి తప్పుడు చేస్తే వాళ్ళ స్కూల్ ఒక పర్మిషన్లు కూడా క్యాన్సిల్ చేసేటటువంటి వ్యవస్థ తీసుకురాబోతున్నామని చెప్పారు. చాలా ఆనందం. గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. దీని మీద వచ్చే జనరేషన్స్ కూడా చాలా పాడవుతున్నాయి. కాబట్టి ఇదే కాకుండా మిగతా విషయాలు, లా అండ్ ఆర్డర్ విషయాల్లో కానీ కొన్ని హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ మధ్యకాలంలో జరిగిన నేరాల గురించి కూడా చర్చించడం జరిగింది. తెలుగుదేశం తరఫున ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలను మనకు దృష్టికి తీసుకుంటాం. అంబర్పేట్ నియోజకవర్గంలోని గోల్నాక డివిజన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉచిత ఎస్ఐఆర్ ఫారం ఫిల్లింగ్ హెల్ప్ క్యాంప్ నిర్వహించారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని తమ ఫారాలను ఉచితంగా నింపించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సురేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఎస్ఐఆర్ ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సంబంధిత బూత్ లెవెల్ అధికారికి తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. ఫారాల సమర్పణలో నిర్లక్ష్యం చేస్తే ఓటరు జాబితా నుంచి పేరు తొలగిపోయే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కే బాబు, రాము, నర్సింగ్ యాదవ్, భూపతి, సాయి, నామగౌడ్, జయంత్తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
డీటెయిల్స్ పూछा ఇది మీ బాబుది కదా మరి ఎందుకన్నా ఫామ్ లేదు ఇంకోటి వచ్చినాయా ఫామ్ ఇవేనా ప్రజాసేవకు ఎవరైనా కూర్చోండి బూత్ నెంబర్ 8 అది బూత్ నెంబర్ 160 आगे कहते लेफ्ट साइड में जरा था अशोक ఈరోజు అంబర్పేట్ కాన్స్టిట్యున్సీలో శ్రీ గౌరవనీయులు శ్రీ కాలర్ వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఆదేశం మేరకు గోల్నగా డివిజన్లో బూత్ నెంబర్ 163, 167, 168, 169 గోవింద్ నగర్ అశోక ఫంక్షన్ ఎదురుగా మేము రోజు ఎస్ఐఆర్ డెస్క్ క్యాంప్ పెట్టాము. ఈ కార్యక్రమంలో మా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్కే బాబన్న గారు మరియు రామన్న గారు మరియు అర్జున్ గారు మరియు భూపతి గారు మరియు సాయి కుమార్ గౌడ్ గారు మరియు నర్సింగ్ యాదవ్ గారు శివ గారు అందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు మాకు ఈరోజు జరిగే కార్యక్రమం ఉందో అర్జున్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే కార్యక్రమం చేపట్టామో కేవలం ఒకటే సంకల్పంతో మేము అందరం పనిచేస్తున్నాము. మా కేటీఆర్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ప్రతి ఇంటికి ఓటు ఏదైతే చేరుకోవాలనే ఆశయంతో ఏదైతే పని చేస్తున్నారో ఆ ఆశయంతో ప్రతి జాగాలో క్యాంపులు పెట్టేసి ఎటువంటి ఓటర్కి ఎటువంటి సమస్య రాకుండా చాలా మందికి చాలా సంతోషాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క సమాధానానికి మేము ఉన్నామని ఒక సందేహాన్ని ఇచ్చేసి ఒక సంకల్పాన్ని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఎంతో మందికి ఎస్ఐఆర్ పవర్ గురించి అవగాహన లేదు. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి స్లమ్ ఏరియాస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఫామ్లు పట్టుకొని ఏం చేయాలనే పరిస్థితులు అక్కడికి తిరుగుతుంటే మేము టేబుల్ వేసుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ముసలోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఒక డీటెయిల్స్ ఇచ్చేసి ఫామ్ నింపుకొని వాళ్ళు ఎంత ఆనందమవుతారంటే మేము 15-20 రోజులు తిరుగుతున్నాం, మాకు ఏం చేయాలో అర్థమైతే లేదు. కానీ బిడ్డ మీరు ఈరోజు ఇటువంటి సహకారం చేసినందుకు మాకు ఓటు అనేది మాకు దక్కుతుందని ఎంతో సంతోషంగా వాళ్ళు చెప్పారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశిస్తూ గోల్నాక డివిజన్లో ఒక సంకల్పం చేస్తున్నాము. ఏ ఓటు కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరి ఇంటికి ఎస్ఐఆర్ ఫామ్ పోయేటట్టుగా మరియు ఫామ్ నింపు ఇచ్చేటట్టుగా మేము అందరం కలిసి పనిచేస్తాము. ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా సోదరులకు మరియు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. నిన్న గోల్నాక చౌరస్తాలో కూడా నిర్వహించాము. ఈరోజు అశోక ఫంక్షన్ హాల్ ఎదురుగా క్యాంప్ కార్యాలయం పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎస్ఐఆర్ ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్తున్నాము. అలాగే ఈ గోల్నాక డివిజన్ కు ప్రతి బస్తీలో సురేష్ గౌడ్ గారు వారి ఆధ్వర్యంలో ప్రతి బస్సుకి వెళ్ళి అక్కడ చదువుకున్న వాళ్ళు ఉండని చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందరికి కూడా కోఆర్డినేట్ చేస్తూ వారికి అవగాహన కల్పిస్తూ ఎలా రాయాలి ఎలా చదవాలి ఏం సంగతి ప్రతి దగ్గరుండి చూసుకుంటున్నాడు. మేము కూడా చూస్తున్నాం. మాతో అయ్యేంత వర్క్ మేము చేస్తున్నాము, ఆయనతో అయ్యేంత వరకు ఆయన చేస్తున్నాడు సురేష్ గౌడ్ గారు. వారికి ఈ సందర్భంగా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ సురేష్ గౌడ్ గారికి మరి వాళ్ళ టీం అందరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ యొక్క ఎస్ఆర్ఐ కార్యక్రమానికి మా యొక్క అంబర్పేట్ నియోజకవర్గ శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ గారు ఈ ఫామ్లు నింపడానికి చాలా మంది ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. కాబట్టి మాకు ఇన్నవా సార్ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఎట్లా దించాలి ఎట్లా రాయాలి ఏం సంగతి అని మాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. కాబట్టి ప్రతి బస్సులో స్లమ్ ఏరియాలలో అందరికీ డోర్ టు డోర్ తిరిగి వాళ్ళని ఇలా మోటివేట్ చేసి ఒక జాగాలో క్యాంప్ వేసుకొని హెల్త్ సెంటర్ వేసుకొని మీరు ఇక్కడికి రండి, మీరు ఫామ్ నింపని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇక్కడికి రండి, మేము ఫామ్ నింపుతామని అందరికీ ఫామ్లు కరెక్ట్గా నింపి ఇస్తున్నాం. కాబట్టి
అంబర్పేట గోల్నాక డివిజన్లో ప్రతి బస్తీలో మన సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి ఫామ్లు ఎప్పటికప్పుడు ఇలా పూర్తి చేసి వాళ్ళకి ఇస్తున్నాం. నమస్కారం అందరికీ. గోల్నాక డివిజన్లో గోవింద్ నగర్లో బూత్ నంబర్ 167, 168, 169, 163 పరిధిలో SIR కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇక్కడ ఉన్న స్థానికులకి SIR గురించి వివరించడం జరిగింది. అలాగే అర్హులైన వారికి వాళ్ళ ఫామ్స్ ప్రత్యేకంగా మేము కూర్చొని ప్రతిదీ పిన్ టు పిన్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఫామ్ కూడా నింపడం జరుగుతుంది. అట్లాగే స్థానికులు ఎవరు వచ్చినా సరే ఇక్కడ అశోక్ ఫంక్షనల్ ముందట మేము కూర్చున్నాము. వాళ్ళు వచ్చి ఫామ్స్ అర్హులైన వారి ఫామ్స్ వచ్చి నింపించుకోవడం జరుగుతుంది. అలాగే మా మెయిన్ కార్యక్రమం ఇది పెట్టడానికి మెయిన్ కార్యక్రమం ఒకటే అండి, ప్రతి ఒక్క ఓటు కాపాడడమే మా మెయిన్ ఉద్దేశము. అట్లాగే ప్రజల సేవే మా లక్ష్యము, ప్రజలతోనే మేము ఉంటాము. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నాయకులకి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన BRS కార్యకర్తలు మన సురేష్ గౌడ్ గారు, ఆర్కే బాబు గారు, రామన్న గారు, నర్సింగ్ యాదవ్ గారు, అర్జున్ అన్న గారు అందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు. SIR కార్యక్రమం ఎక్కడ చేస్తున్నా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ వంతు వీడియో తీసి ప్రతి ఒక్క గ్రూప్లో పోస్ట్ చేసి మీ వంతు కృషి చేస్తున్నారు. అందుకే ప్రత్యేకంగా మీడియా మిత్రులకి నమస్కారం. థ్యాంక్ యూ అండి. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ చిన్నారం సర్కిల్ కార్యాలయం పోలీస్ స్టేషన్ను సందర్శించారు. స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించిన ఎస్పీ పలు కీలక సూచనలు చేశారు. అనంతరం స్టేషన్ ఆవరణ పరిశుభ్రత, సిబ్బంది బ్యారక్స్, పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణకు క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసు సిబ్బందికి అందజేసిన కిట్, ఆర్టికల్స్ ను జాగ్రత్తగా వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో స్వాధీనపరుచుకున్న వాహనాలు, వివిధ కేసులకు సంబంధించిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్న ఎస్పీ క్రైమ్ కేసులకు సంబంధించిన వాహనాలను సకాలంలో కోర్టులో డిపాజిట్ చేయాలని ఆదేశించారు. అలాగే యజమానులు లేని అన్క్లెయిమ్డ్ వాహనాలను నిబంధనల ప్రకారం బహిరంగ వేలం ద్వారా డిస్పోజ్ చేయాలని సూచించారు. జిన్నారం పోలీసు అధికారుల పనితీరు, రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా ఉందని ఎస్పీ పరితోష్ పంకజ్ ప్రశంసించారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. जनरल सैल्यूट, सलामी, चस। रोड, आजा, चस। विमान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। सेंट्री खड़े रहे, बाकी गार्ड विसर्जन।
on 24th May 2023. All పని చూస్తుందా? ఏ క్రైమ్ నెంబర్లో ఇన్వెస్టిగేషన్ ఉంది? మీరు ఈ ఒకసారి చూడండి. వర్క్ ప్లేస్లో రిసెప్షన్ మీది ఐటీ సెక్షన్ కూడా ఓన్లీ 2026 ఉన్నాయి. నెలకొక ఆన్సర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నెలకొక సార్ మాట్లాడేవారు సార్. నెలకొక ఆన్సర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నెలకొక సార్ మాట్లాడేవారు సార్. నాకు ఎట్లా తెలుస్తుంది? మెరిట్ 6 ఉంది, 6 ఉందా లేదా ఎట్లా తెలుస్తుంది? ఇది ఓల్డ్ వెహికల్ సార్, ఇంతకుముందు అప్పుడు ఏం చేయాలి? ఓల్డ్ వెహికల్ ఎప్పుడు 5, 6 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు క్రైమ్ నెంబర్ ఉంది. మన పని మనం ఎట్లా లైఫ్ 20 ఇయర్స్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. శాలపల్లి లక్ష్మీ తండాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ కార్యకర్త ఆవేదన. మహబూబాబాద్ జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో తాగునీటి సమస్య. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యం, డీజీపీకి టీడీపీ విజ్ఞప్తి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉచిత ఎస్ఐఆర్ ఫారం ఫిల్లింగ్ క్యాంప్. జిన్నారం పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీజీ5 న్యూస్.